వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 25 జూలై 2020కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. సెల్ఫ్ రిలయంట్ ఇండియా, స్వావలంబన దిశగా భారతదేశ ఆలోచనలు, ఈ క్రమంలో తీసుకోవాల్సిన చర్యలు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ప్రధానంగా గ్రూప్ 1కి సంబంధించి చూస్తే ఎకానమీలో తప్పకుండా ఇలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పెద్ద మొత్తంలో చర్చలో ఉన్న అంశం ఏంటంటే భారతదేశం స్వావలంబన వైపుగా అడుగులు వేస్తోంది. ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పేరుతో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించి దేశంలో పెద్ద మొత్తంలో సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ సంస్కరణలు దేశాన్ని ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్తాయి, అదేవిధంగా స్వావలంబన వైపుకు అడుగులు వేయిస్తాయని చెప్పేసి పెద్ద మొత్తంలో మనం చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఈ స్వావలంబన అనే అంశం గురించి మనం కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో. సో ప్రధానంగా మన భారతదేశంలో ఈ రోజుకి 70 సంవత్సరాలు దాటింది మన స్వాతంత్రం సంపాదించి. సో ఈ క్రమంలో ఇప్పటికీ ఇంకా మనం చాలా రంగాల్లో స్వావలంబన సాధించలేకపోయాం. ఎందుకొరకు అని చెప్పేసి కారణాల గురించి మనం ఈరోజు చూస్తాం. అదేవిధంగా ఈ రోజు మనం స్వావలంబన వైపుగా అడుగులు వేస్తున్నాం అంటున్నాం, కానీ దానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మనం చూస్తాం. ప్రధానంగా ఈ రెండు అంశాల గురించి మనం ఒక 4-5 పాయింట్లు డిస్కస్ చేస్తాం. సో దానితో పాటుగా మీకు తెలిసిన ఏవైనా పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తే మంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా టాపిక్లోకి వస్తే మరి ఈరోజు స్వావలంబన గురించి మాట్లాడుకుంటున్నాం. మనం స్వావలంబన అనే విషయం ఈరోజు చర్చలోకి ఎందుకు వచ్చింది అంటే చైనాతో ఏర్పడిన సరిహద్దు సంఘర్షణ కారణంగానే ఈ చర్చలోకి వచ్చింది. ప్రధానంగా చైనాతో మనకి ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో, గాల్వాన్ లోయ ప్రాంతంలో, ఉత్తరాఖండ్ ప్రాంతంలోని కాలాపాని ప్రాంతంలో, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో, సిక్కిం ప్రాంతంలో పెద్ద మొత్తంలో సరిహద్దు సంఘర్షణలు అనేవి పెరుగుతున్నాయి. సో ఈ చైనా దేశాన్ని నిలువరించాలి అంటే, చైనాపై మనం ప్రతీకారం తీర్చుకోవాలి అంటే ఒక మార్గం ఏంటంటే చైనా నుంచి వస్తున్న దిగుమతుల్ని నిలిపివేయాలి అనేసి దేశమంతా కూడా బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అనే అంశాన్ని సోషల్ మీడియాలో పెద్ద మొత్తంలో ట్రెండింగ్ చేసింది. సో ఈ బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అనేది ఒక్కటేసారి మనం నిలుపుదల చేసే పరిస్థితి అనేది మనకు లేదు. సో ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏం చేసింది, 59 చైనా యాప్లని బ్యాన్ చేసింది. సో ప్రభుత్వం ఏం చెప్పుకుంది దీనికంటే డిజిటల్ స్ట్రైక్స్ అని చెప్పింది. సో ఎప్పుడైతే పాకిస్తాన్కి వెళ్ళి మనము దాడి చేసామో దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అన్నాం. అదేవిధంగా ఈరోజు చైనాపై చేసినాము డిజిటల్ స్ట్రైక్స్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సో ఈ క్రమంలో ఈ చైనాపై మరి మనం ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ఆధారపడడానికి కారణాల గురించి ఇంతకుముందు మనం ఎడిటోరియల్స్లో చూసాం. ప్రధానంగా చైనా దేశంలో వాళ్ళు సృష్టించుకున్న వ్యవస్థ ఆ విధంగా ఉంది. పెద్ద మొత్తంలో పారిశ్రామిక ప్రగతి సాధించడం, పరిశ్రమలకు పెద్ద మొత్తంలో రాయితీలు కల్పించి పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి చైనా తోడ్పడింది. అంతేకాకుండా తక్కువ వేతనాలకే లభించే మ్యాన్ పవర్. సో ఇవన్నీ కారణాల వల్ల చైనా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ప్రపంచం మొత్తం తనపై ఆధారపడే విధంగా చేసుకుంది ఈరోజు చైనా. సో ఈ క్రమంలో భారతదేశం కూడా చైనాపై పెద్ద మొత్తంలో ఆధారపడుతోంది. ఉదాహరణకు చూస్తే ఫార్మా సెక్టార్కి సంబంధించి మనము యాక్టివ్ ఫార్మాక్యూటికల్ ఇంగ్రీడియంట్స్ని మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఏంటి ఈ యాక్టివ్ ఫార్మాక్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే మన ఔషధ ఉత్పత్తికి అవసరమయ్యే మూల పదార్థం. సో ఈ మూల పదార్థాన్ని దిగుమతి చేసుకొని ఆ మూల పదార్థంలో అవసరమైన కంటెంట్ని కలిపి ఈ యొక్క డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి మన దేశంలో ఉన్న ఫార్మా కంపెనీలు. అయితే భారతదేశంలో ఈరోజు ఉత్పత్తి అవుతున్న ఔషధాలకి సంబంధించిన యాక్టివ్ ఫార్మాక్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే మూల పదార్థము చైనా నుంచి 68% మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో దేశంలో ఉపయోగిస్తున్న దాంట్లో 68% మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్తున్నాం. సో పెద్ద మొత్తంలో మనం చైనాపై ఆధారపడ్డాం. సో చైనా మీద ఆధారపడ్డదాన్ని వదిలేస్తే పక్కన ఇంకెంత ఉందంటే అమెరికా నుంచి కేవలం 4%, ఇటలీ నుంచి 3%, సింగపూర్ నుంచి 3%. ఈ విధంగా ఇతర దేశాలపై ఆధారపడడం తక్కువగా ఉంది, చైనా నుంచి ఆధారపడడం ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే అత్యంత తక్కువ ధరకే చైనా ఈరోజు అందిస్తుండడం, ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ధరకే మనకు లభిస్తుండడం వల్ల అసలు మన దేశంలో ఉత్పత్తి చేసుకున్నా కూడా అంత తక్కువ ధరకి మనం చేయలేమేమో అనేంత ధరల్లో చైనా మనకి ఈరోజు అందుబాటులోకి తెచ్చింది. సో ఆ క్రమంలోనే దేశీయంగా ఔషధ పరిశ్రమలు పెద్ద మొత్తంలో చైనా నుంచి ఈ ఏపీఐలను దిగుమతి చేసుకుని ఉత్పత్తులు చేస్తున్నాయి. ఒకవేళ మనం బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఈ ఏపీఐలను కనుక నిషేధిస్తే ఆల్ ఆఫ్ ఏ సడన్ మన దేశంలో ఫార్మా సెక్టర్ మొత్తం మూతపడాల్సిన పరిస్థితి అని చెప్తున్నారు. ప్రధానంగా ఈరోజు భారతదేశం ఫార్మా సెక్టర్లో ప్రపంచానికి ఒక వ్యవస్థగా ఉంది. ఏ విధంగా అంటే ప్రపంచానికి అవసరమైన ఔషధ ఉత్పత్తుల్లో పెద్ద మొత్తంలో భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి, కానీ ఆ ఉత్పత్తులకు అవసరమైన మూల పదార్థాల కొరకు మనం చైనా పైనే ఆధారపడుతున్నాం. అంతేకాకుండా చైనా నుంచి ఒక ఈ ఔషధ పరిశ్రమని కాదు, సోలార్ అంటే సౌర విద్యుత్కి సంబంధించిన పరిశ్రమల్లో
90% ఉత్పత్తుల్ని మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి దాదాపుగా 28% మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇది ఒకటే కాదు, చాలా రంగాల్లో మనం ఈరోజు చైనాపై ఆధారపడ్డాం. కారణం ఏంటంటే సరిహద్దు దేశంగా ఉండడం ఒక అంశం అయితే, చాలా తక్కువ ధరకి అందించడం రెండో అంశం. మరి మన భారతదేశం ఎందుకు అలాంటి వ్యవస్థను డెవలప్ చేసుకోలేకపోయింది? దాదాపు 130 కోట్ల జనాభా ఉంది, పెద్ద మొత్తంలో మానవ వనరులు అందుబాటులో ఉన్నారు మనకు. అయినప్పటికీ మనం చైనా లాంటి వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయాం అనే దానికి కారణాల గురించి మనం ఈరోజు అన్వేషించాలి. ముందు ప్రధానంగా చూస్తే ఈరోజు మన కరోనాకి సంబంధించి చూస్తే మాస్కులు, శానిటైజర్లు, సోప్ ఇంగ్రీడియంట్స్, గ్లౌస్ ఇవన్నీ కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో ప్రధానంగా మరి ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి అంటే, భారతదేశం 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చిందో దేశంలోకి పెద్ద మొత్తంలో విదేశాల నుంచి దిగుమతులు రావడానికి మార్గాలు ఓపెన్ అయ్యాయి. సో ఆ క్రమంలోనే దేశంలోకి విదేశాల నుంచి దిగుమతులు రావడం స్టార్ట్ అయింది. దాన్ని ఒక అదునుగా చూసుకొని చైనా దేశం మన దేశంలోకి పెద్ద మొత్తంలో తన దిగుమతుల్ని పంపించి చైనాపై ఆధారపడే విధంగా ఒక వ్యవస్థని సృష్టించుకుంది చైనా. సో ఆ క్రమంలోనే ఈరోజు మనం చైనాపై పెద్ద మొత్తంలో ఆధారపడుతున్నాం. ఉదాహరణకు చూస్తే 2003-2004 సంవత్సరంలో చైనాకి ఇండియాకి మధ్య వాణిజ్య లోటు ఎంత ఉందంటే కేవలం $100 కోట్ల. కానీ ఈ రోజు 2020 సంవత్సరానికి సంబంధించి చూస్తే, 2019 సంవత్సరానికి సంబంధించి చూస్తే $6,300 కోట్ల వాణిజ్య లోటులో ఉంది ఇండియా. అంటే మనం చేసే ఎగుమతులు, చైనాకి చేసే ఎగుమతులు చాలా తక్కువ, వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే దిగుమతులు చాలా ఎక్కువ. ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ నే వాణిజ్య లోటు అంటాం. సో ఈ రోజు ఇండియాకి లోటు ఉంది అంటే మనం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాం, తక్కువగా ఎగుమతులు చేస్తున్నాం. సో దీనికి కారణం ఏంటంటే చైనాకి అసలు దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో అలాంటి పరిస్థితిలో ఉంది చైనా ఈరోజు. అయితే మరి మనం ఎందుకు చైనాపై ఇంత పెద్ద మొత్తంలో ఆధారపడాల్సి వస్తుంది అని చెప్పేసి చూస్తే, పెద్ద మొత్తంలో ఒక కారణం ఏంటంటే భారతదేశం దిగుమతులపై ట్యాక్సెస్ ని గణనీయంగా తగ్గించింది. ప్రధానంగా ఏంటంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి లోటు అనేది ఉంది, ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఇబ్బంది ఉంది, అలాంటి సమయాల్లోనే పెద్ద మొత్తంలో దానిపై ఆవిష్కరణల కొరకు ప్రయత్నాలు జరుగుతాయి. ఉదాహరణకు చూస్తే ఈరోజు కరోనా వైరస్ వచ్చింది కాబట్టి వెంటిలేటర్లు అత్యంత తక్కువ ధరకి అందించడానికి అటు ప్రభుత్వ రంగ సంస్థలైన DRDO కావచ్చు, HAL కావచ్చు, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటితో పాటుగా దేశంలో ఉన్న వివిధ IITలు, IISc కూడా తక్కువ ధరకే వెంటిలేటర్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాకుండా వివిధ రకాల ఉత్పత్తులు ఈరోజు కరోనా వైరస్ గురించి ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక అంశాన్ని మనం గమనిస్తే, 2003 సంవత్సరంలో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వచ్చింది. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వచ్చి ఈరోజు 17 సంవత్సరాలు అయింది, కానీ దానికి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. కానీ కరోనా వైరస్ యొక్క ప్రభావం ఇంత పెద్ద మొత్తంలో ఉన్న క్రమంలో ఇది ఇప్పట్లో తగ్గదు అని చెప్పేసి దానిపై పరిశోధనలు వేగవంతం చేసి ఈరోజు కరోనాపై వ్యాక్సిన్ ని కేవలం 7 నెలల కాలంలో రూపొందించడం సాధ్యమైంది. సో ఈ విధంగా ఏదైనా ఒక అంశంపై లోటు, ఏదైనా ఒక అంశంపై సమస్య ఉన్నప్పుడే దానిపై పరిశోధనలు పెరుగుతాయి. సో అలాంటి పరిస్థితి భారతదేశానికి ఎదురు కాలేదు. కారణం ఏంటంటే చైనా తక్కువ ధరకే మనకి అందించడం. దానికి తోడుగా భారతదేశం చేసిన పరిస్థితి ఏంటంటే, ఈ 33% ట్యాక్స్ ఉంది దిగుమతులపై. 2000 సంవత్సరంలో 33% ట్యాక్స్ ఉంది. దాన్ని 2008 సంవత్సరంలో ఏం చేశారు అంటే 9% తగ్గించారు. సో దీనివల్ల జరిగిన అంశం ఏంటి? పరిశ్రమలు ఇంకా తక్కువ ట్యాక్స్ చెల్లిస్తూనే దిగుమతులు చేసుకుంటున్న పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ఇక పరిశ్రమలకు దేశీయంగా ఉత్పత్తి చేయాల్సిన దానిపై ఆలోచించడం కూడా జరగలేదు అని చెప్తున్నారు. అంతేకాకుండా రెండో అంశం ఏంటంటే, విదేశీ పోటీని ఎదుర్కొనే పారిశ్రామిక విధానం అనేది మన దేశంలో లేదు. సో ఏంటంటే మన దేశంలో ఒక పరిశ్రమ స్థాపించాలంటే పెద్ద మొత్తంలో అనుమతులు అవసరం. అనుమతులకి తోడుగా రెండో అంశం ఏంటంటే దేశంలో ట్యాక్సెస్ అనేది పెద్ద మొత్తంలో ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క స్వావలంబన సాధించాలని అడుగులు వేస్తున్న క్రమంలో ఈ యొక్క పరిశ్రమలకు ట్యాక్సెస్ ని ఎగ్జెంప్ట్ చేయాలి, అప్పుడే పరిశ్రమలు పెద్ద మొత్తంలో అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు. కానీ ఈ యొక్క మన దేశంలో పారిశ్రామిక విధానంలో చూస్తే ఈ ట్యాక్సెస్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉండడం వల్ల నూతన పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావట్లేదు. సో ఒకవేళ నూతన పరిశ్రమ స్థాపిస్తే ఏం జరుగుతుంది? ఉదాహరణకి మనం ఈ APIనే తీసుకుందాం. యాక్టివ్ ఫార్మాక్యూటికల్ ఇంగ్రీడియంట్ కి సంబంధించి ఒకతను నూతన పరిశ్రమ స్థాపించాడు. అతను స్థాపించిన నూతన పరిశ్రమ, అతను ఉత్పత్తి చేసే వ్యయము, అతని యొక్క ప్రాఫిట్ అన్ని కలుపుకుంటే అంతకంటే చాలా తక్కువ ధరకే చైనా అందిస్తున్న క్రమంలో ఇక ఆ పరిశ్రమ కొనసాగే పరిస్థితి కూడా ఉండదు. సో అలాంటి పరిస్థితులు కల్పించుకుంది చైనా. అందువల్లే ఈరోజు చైనాపై ప్రపంచం ఆధారపడుతోంది. భారతదేశం కూడా అలాంటి దిశ వైపు అడుగులు వేయాలంటే ప్రభుత్వం యొక్క విధానాలలో మార్పులు రావాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా దేశంలో స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. చూసాం మనం ఒక 3 రోజుల క్రితం నైపుణ్యాభివృద్ధి గురించి ఒక ఎడిటోరియల్లో. భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్ కేవలం 2.5% ఉంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో 60 నుంచి 80% మధ్యలో ఉంది. సో స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో నాణ్యత గల మానవ వనరులు అందుబాటులోకి రావడం అనేది కష్టంగా ఉంటుంది. ప్రధానంగా చూస్తే మన దేశంలో పెద్ద మొత్తంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం.
కానీ ఆ యొక్క మానవ వనరులకి నాణ్యత ఉన్నప్పుడే మానవ వనరుల ఉపయోగం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు మన భారతదేశంలో ఉన్న మానవ వనరుల్లో నాణ్యత అనేది తక్కువగా ఉంది. కారణం ఉన్నత విద్యలో ఉన్న లోపాలు అని చెప్పేసి అంటున్నాం. సో దాన్ని పరిష్కరించుకోవడానికి, ఆ సమస్యను అధిగమించడానికి ఉన్నత విద్యలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలి. రెండో అంశం ఏంటంటే ఆల్రెడీ ఉన్న మానవ వనరులకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక మూడో అంశం ఏంటంటే దేశంలో మౌలిక వసతుల కొరత. సో పెద్ద మొత్తంలో మౌలిక వసతుల కొరత అనేది ఉంది భారతదేశంలో. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు కావచ్చు, దేశ భౌగోళిక కారణాలు కావచ్చు. సో ఏ కారణాలు ఉన్నప్పటికీ దేశంలో మౌలిక వసతులు గనక మనం క్రియేట్ చేసినప్పుడు మాత్రమే నూతన పరిశ్రమల స్థాపన అనేది సాధ్యమవుతుంది. స్వావలంబన వైపుగా అడుగులు పడడానికి ఇవన్నీ దోహదపడతాయని చెప్తున్నాం. సో ఈ క్రమంలో మనం చైనా నుంచి పెద్ద మొత్తంలో దిగుమతులు చేసుకుంటున్నాం. ఆ దిగుమతుల్ని నిలిపివేయాలంటే దేశీయంగానే వాటి ఉత్పత్తి అనేది సాధ్యపడాలి. ఉదాహరణకు చూస్తే సెమీ కండక్టర్లు, ఎత్తిపోతలకి సంబంధించిన మోటార్లు, దానికి అంతేకాకుండా పరిశ్రమలో ఉపయోగించే పెద్ద పెద్ద మెషినరీలు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, ఇవన్నీ కూడా దేశీయంగా రూపొందించుకునే, దేశీయంగా వాటిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన వ్యవస్థల్ని మనం రూపొందించాలి. అందుకు ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఈ యొక్క పరిశ్రమల స్థాపనలకి ప్రోత్సాహాన్ని అందించాలి అని చెప్తున్నారు. అయితే ఈరోజు మనం స్వావలంబన వైపుగా అడుగులు వేస్తున్నాం అంటున్నాం కదా, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ యొక్క స్వావలంబన అనేది సాధ్యమవుతుంది అనే విషయం గురించి మనం బ్రీఫ్గా చూద్దాం. సో ఈ స్వావలంబన సాధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో దీంట్లో ప్రధానంగా చూస్తే దిగుమతులకు ప్రత్యామ్నాయాల గురించి పరిశోధనలు పెరగాలి అంటున్నాం. సో ప్రధానంగా ఈ యొక్క మనం ఇప్పుడు ఏవైతే దిగుమతులు చేసుకుంటున్నామో వాటికి ప్రత్యామ్నాయాల గురించి దేశీయంగా పరిశోధనలు పెరగాలి. వాటిని దేశంలోనే ఉత్పత్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోబడాలి అంటున్నారు. ఉదాహరణకి చైనా గురించి ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే, చైనా దేశంలో గూగుల్ కానీ, ఈ యొక్క ట్విట్టర్ కానీ, ఇలాంటి నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటివి అందుబాటులో ఉండవు. కారణం ఏంటంటే వాళ్ళు వాటిని నిషేధిస్తేనే దేశీయంగా వాటిపై పరిశోధనలు పెరుగుతాయి, దేశీయంగానే వాటిని రూపొందించవచ్చు అని చెప్పేసి అలాంటి అన్నిటిని కూడా నిషేధించి దేశీయంగా వాళ్ళు రూపొందించుకొని ఈరోజు చైనాకి సంబంధించిన అంశాలు ప్రపంచంలో ఉపయోగించేలా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సో అలాంటి ప్రయత్నాలు మన దేశంలో కూడా జరగాలి. ఈ యొక్క విదేశాల నుంచి వచ్చే ఉత్పత్తుల్ని నిషేధించడమే కాదు, వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలపై పరిశోధనలు పెరిగినప్పుడు మాత్రమే మనం స్వావలంబన సాధించగలం అంటున్నాం. ఇక రెండో అంశం ఏంటంటే అధునాతన సాంకేతికత మరియు అత్యంత నైపుణ్యం గల కార్మికుల అవసరం లేని రంగాలను గుర్తించాలి, వాటిని వేగంగా అభివృద్ధి చేయాలి. సో ఏ రంగాల్లో అయితే అత్యంత నైపుణ్యం గల కార్మికులు అవసరం లేదో, లేదా ఏ రంగాల్లో అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం లేదో, ఏ రంగాల్లో అయితే పెద్ద మొత్తంలో అధునాతన సాంకేతికత అనేది అవసరం లేదో అలాంటి రంగాలను గుర్తించి వాటిని వేగంగా వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు చూస్తే ఈరోజు చైనా దేశం ఆట బొమ్మల ఉత్పత్తికి సంబంధించి కానీ, ప్రపంచంలో మార్కెట్కి సంబంధించి కానీ పెద్ద మార్కెట్ని క్యాప్చర్ చేసింది చైనా. సో అలాంటి వాటికి పెద్ద మొత్తంలో నైపుణ్యత అనేది ఏం అవసరం లేదు, పెద్ద మొత్తంలో అధునాతన సాంకేతికత ఏం అవసరం లేదు. సో అలాంటి రంగాలను వేగంగా గుర్తించి వాటిని అభివృద్ధి చేసినప్పుడు దేశీయంగా మనం స్వావలంబన సాధిస్తూ ప్రపంచ మార్కెట్ని క్రియేట్ చేసుకోగలం. అంతేకాకుండా నైపుణ్య కార్మికులను అందించడానికి మన విద్యా విధానంలో మార్పులు చేయాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాలి. సో దేశంలో నైపుణ్య కార్మికుల్ని అందించినప్పుడే నూతన పరిశ్రమలు స్థాపించబడి అవి నిలదొక్కుకోగలుగుతాయి. సో అలాంటి తరుణంలో స్కిల్ డెవలప్మెంట్ పై పెద్ద మొత్తంలో చర్యలు చేపట్టాలి అంటున్నాం. ఉదాహరణకు చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా టాస్క్ తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, సో దాని నుంచి 50,000 మందికి దాదాపు 3,800 వివిధ కోర్సుల్లో ట్రైనింగ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రైనింగ్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంది. పెద్ద మొత్తంలో నైపుణ్యత పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి ఈ యొక్క యువత కూడా అని చెప్తున్నారు. అంతేకాకుండా సరఫరా గొలుసును ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరఫరా గొలుసుల్ని పటిష్టంగా నిర్వహించాలంటే ప్రధాన అంశం ఏంటంటే మౌలిక వసతులు. కానీ దేశీయంగా మన దేశంలో మౌలిక వసతుల కొరతనే ప్రధానంగా ఈ సరఫరా గొలుసును నిర్వహించకపోవడానికి కారణమవుతోంది. సో ఆ క్రమంలో ఈ మౌలిక వసతుల్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఎంతైనా ఉంది అని చెప్తున్నాం. అంతేకాకుండా ఉపాంత శ్రామికులని వ్యవసాయ మరియు భవన నిర్మాణ రంగాల నుంచి పారిశ్రామిక రంగం వైపుకు మరల్చాలి అంటున్నాం. ఉపాంత శ్రామికుడు అంటే ఎవరు? అతని ద్వారా జరిగే ఉత్పత్తి శూన్యంగా ఉంటే అతన్ని ఉపాంత శ్రామికుడు అంటున్నాం. సో నలుగురు చేసే పని ఒక ఎత్తు అయితే దాంట్లో 6 చేసినా కూడా అంతే పని ఉత్పత్తి జరిగితే ఆ మిగతా 2 ఉపాంత శ్రామికులు అంటాం. సో ఈ ఉపాంత శ్రామికుల సంఖ్య వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంది. సో ఈ వ్యవసాయ రంగం నుంచి మరియు భవన నిర్మాణ రంగం నుంచి ఈ ఉపాంత శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిశ్రమ రంగం వైపు మరల్చాలి. దేశంలో మానవ వనరులని ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అంటున్నారు. అంతేకాకుండా
భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి పెద్ద మొత్తంలో నైపుణ్యాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. తద్వారా దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యని తొలగించవచ్చు. ఎప్పుడైతే నిరుద్యోగ సమస్య తొలగిపోతుందో ప్రజల చేతిలో ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయాలు ఖర్చు పెట్టబడి దేశంలో ఈ యొక్క వివిధ రకాల అంశాలు అభివృద్ధికి తోడ్పడతాయి. సో అలాంటి పరిణామాలు మనం సృష్టించగలగాలి అని చెప్తున్నారు. సో ఈ విధంగా వివిధ అంశాల్లో మల్టీ డైమెన్షన్లో మనం తీసుకునే చర్యలే దేశ స్వావలంబనకి మార్గాలు అవుతాయి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.